జిల్లా కేంద్రంలోని పలు వైన్ షాపులతో పాటు బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తుల నుంచి డబ్బుల దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల డీఎస్పీ గంగారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాథోడ్ గణేష్ కూతురు అల్లుడు జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారి అవసరాల నిమిత్తం 45,000 రూపాయల నగదును జేబులో దాచుకుని పాత బస్టాండ్ వైపు వెళుతుండగా ఓ ముఠా వచ్చి అతన్ని కిడ్నాప్ చేసి శ్యామ్ ఘాట్ వద్దకు తీసుకువెళ్లి 45,000 రూపాయల నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ అతని వద్ద నుంచి లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా 6 నిందితులను పట్టుకున్నామని, వీరి వద్ద నుంచి 30,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠాలో 4 మహిళలు, 2 వ్యక్తులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిన్నటి రోజున నిర్మల్ పట్టణంలో ఈ రాథోడ్ గణేష్ సన్ ఆఫ్ బలరాం రాథోడ్, ఇతను తాండ్రా గ్రామానికి చెందిన వ్యక్తి నిన్న బస్టాండ్ దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర వైన్స్ కొనుక్కునే క్రమంలో అతని దగ్గర 50,000 రూపాయలు ఉంటాయి. ఆ 50,000 తీసి అతని ఒక లిక్కర్ బాటిల్ తీసుకొని మిగతాయి జేబులో పెట్టుకున్నాడు. అదే అదనుగా చూసిన ఒక టీం, ఈ తిమ్మక్క అనే లేడీ ఒక టీం తయారు చేసుకుంటుంది. ఆమె ఎంఓ ఏంటంటే ఏదైనా వైన్ షాపులు కానీ షాప్స్ కానీ డబ్బులు చూసి వేరే వాళ్ళ లేడీస్తో ఆకర్షింపజేసే క్రమంలో అతనికి ఆకర్షిస్తారు. ఆకర్షించి అతన్ని ఒక బైక్ పైన శ్యామ్ఘాట్ ఏరియాకి తీసుకెళ్ళి ఆ శ్యామ్ఘాట్ ఏరియాలో అతనిపై దౌర్జన్యం చేసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న 45,000 రూపాయల డబ్బులు గుంజుకుంటారు. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ మరియు ఒక బ్రాస్లెట్ గుంజుకుంటారు. గుంజుకొని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. ఇవి ఇంతకుముందు కూడా ఈ తిమ్మక్క పైన సేమ్ అఫెన్స్ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా బస్టాండ్ ఏరియాలో సేమ్ ఇదే విధంగా డబ్బులు ఉన్న వాళ్ళని ఆకర్షించి వాళ్ళను ఐసోలేటెడ్ ప్లేసెస్ తీసుకెళ్ళి వాళ్ళ పైన దౌర్జన్యం చేసి రాబరీ చేసి డబ్బులు దోచుకునే క్రమంలో నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి వితిన్ 12 అవర్స్లో ఈ అందరు యాక్టివ్లను 4 లేడీస్ అండ్ 2 మేల్ వీళ్ళందరూ కూడా ఆ అఫెన్స్లో పాల్గొంటారు. వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు డబ్బులు కూడా రికవరీ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది.